గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఇంత పొద్దునే మొదలు పెట్టావు? ఇది ఎలా చేస్తా? బాగా స్పీడ్గా ఇలా చేయాలి. మన డైమండ్ మర్చెంట్ సత్తారాం సేటు కొడుకువి అర్జునవే కదా నువ్వు? అవును. అదే అర్జున్, నీ మసిల్స్ కొంచెం డెవలప్ చేయాలి. నేను సూపర్ కోచ్ దగ్గరికి తీసుకెళ్తాను. పద రా రా, భయపడకు, రా రా పద. చెప్పరా, చెప్పు. నన్నేమి చేయకండి ప్లీజ్. హేమని రంజన్ ఫిలిప్ కిడ్నాప్ చేయడం, దానికి బదులుగా డైమండ్స్ కావాలి అని నిన్ను బెదిరించడం వరకు నాకు తెలుసు. కానీ వాడు ఎందుకని హేమని చంపాలి? సార్ అడుగుతున్నాడుగా, నోరు తెరిచి చెప్పరా. జరిగిందంతా నేను చెప్తాను. రంజన్ ఫిలిప్స్ నేను విడిపోయినా రంజన్ ఫ్రెండ్ అయిన రాజశేఖర్తో నాకు మంచి స్నేహం ఉండేది. రాజశేఖర్తో ఏకమై హేమను చంపించాను. లక్ష్యాలు రెండు. ఒకటి, హేమ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ సొంత కొడుక్కి దక్కుతుంది. తద్వారా రంజన్కి ముఖ్యమంత్రి కొడుక్కి మధ్య గొడవలు సృష్టించవచ్చు. ఒకే దెబ్బకు రెండు పక్షులు. హేమని ట్రాప్ చేసి నా సొమ్ముని బిజినెస్ని సొంతం చేసుకోవాలి అని అజయ్ తెలివిగా ప్లాన్ వేశాడు. అజయ్ ప్లాన్ని తిప్పికొట్టడానికి నాకు వేరే దారి దొరకలేదు. హేమ, వీరెవరో నీకు తెలుసా? సీఎం గారు అబ్బాయి, నా క్లోజ్ ఫ్రెండ్. మన డాడీకి బిజినెస్ పార్ట్నర్, వజ్రాల వ్యాపారి. అది మనకు, కానీ దీనికి వాడు మనకంటే దీనికి ఎక్కువైపోయాడు. సౌత్ ఆఫ్రికా నుంచి డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి నాకు బలమైన పొలిటికల్ హెల్ప్ కావాల్సి వచ్చింది. రంజన్ ఫిలిప్స్ తండ్రి రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు నేను అజయ్ హెల్ప్ తీసుకున్నాను. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగ్గా అజయ్కి పొలిటికల్ పవర్ ఉండేది. అజయ్ గురించి మీకు సరిగ్గా తెలీదు. తను చాలా మంచివాడు. చాలా మంచివాడు. వాడి గురించి నీకేం తెలుసే? నేను ఎంత చెప్పినా హేమ వినలేదు. అప్పుడు నాకు అర్థమైంది హేమ నెల తప్పిందని. నెల తప్పిందా? ఈ కాలంలో ఇది పెద్ద విషయం ఏం కాదు. ఆ భాషకి తను ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకూడదు. చరిత్ర పునరావృతం కావాలి. నాన్నగారు ప్రసంగించేటప్పుడు ఒక పెద్ద జోక్ చెప్పేవారు. అమ్మ కంచె మేస్తే పిల్ల చేను మేసేదట. అలా ఉంది. ఫీలింగ్ వద్దు సత్తారాం. హేమన్ నేను పెళ్ళాడుతాను, కానీ ఈ విషయాన్ని నువ్వు ఎవరికి డప్పేయకు. సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే చెప్తాను. హేమ, హాయ్ స్వీటీ. నీకు అజయ్కి మధ్య ఉన్న బిజినెస్ బంధం ముఖ్యమంత్రి గారికి తెలుసా? అసలు అన్నిటికీ కారణం ఆయనే సార్. సీఎం గారి ఒక్కగానొక్క కొడుకు అజయ్ సార్. అతనికి ఇదివరకే బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉందని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, అదే నిజం కూడా. సత్తారాం సేఠ్జీ ఇప్పుడు అజయ్కి గాడ్ ఫాదర్. జనం ఇది కూడా అనుకుంటున్నారు. సత్తారాం సేటు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఒక సమర్థుడైన ఆఫీసర్ని ఎంక్వైరీకి పంపించింది నేనే. కానీ దీని వెనక నువ్వున్నట్టు నాకు తెలియదు. నిజంగా లక్ష్మీనారాయణ నాకు శత్రువు. ఆర్థికంగాను శారీరకంగాను వాడు శక్తివంతుడు, కానీ నాకు సాటి కాడు. అది నిజమే. ఈ కేసులో నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు. సత్తారాం సేటు డబ్బు పోయింది, కూతురు చచ్చింది. లక్ష్మీనారాయణ దెబ్బతో రోడ్డు మీద పడ్డాడు. దట్ ఎపిసోడ్ ఇస్ ఓవర్. లక్ష్మీనారాయణ నాకు శత్రువు. ఇక వాడి పప్పులు నా దగ్గర ఉడకవు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరు నాకు అడ్డు రాకూడదు. అది నాకు వదిలే, నేను చూసుకుంటాను. కరెక్ట్గా చెప్పాలంటే అజయ్ ఒక బినామీ, తండ్రికే బినామీ. వీటన్నింటికి అసలు సూత్రధారి ముఖ్యమంత్రి. అజయ్, వినావుగా, అల్టిమేట్గా నీకు గురిపెట్టిన అస్త్రానికి హేమ బలైంది. హేమ ప్రేమను నువ్వు త్యాగం చెయ్యాలి. రంజన్కి నీకు మధ్య గొడవ జరగాలి. మన అదృష్టానికి రంజన్కి మధ్య ఎవరు వచ్చి అడ్డు తగిలారు. శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళెవరి గురించి పెద్దగా ఆలోచించడు రంజన్. నేను అజయ్ రంజన్కి శత్రువులమే. అయినా కూడా మాతో పాటు మినిమం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న ఓ తెలివైన బిజినెస్ మ్యాన్ రంజన్ ఫిలిప్స్. రంజన్కి ఎదురు తిరిగిన ఆ మగధీరుడు ఎవరంట? లక్ష్మీనారాయణ అయ్యే ఛాన్స్ ఉంది.
మన బిజినెస్కి సంబంధించి లక్ష్మీనారాయణకి ఏదైనా క్లూ దొరికిందా? తెలుసుకోవాలి. వితౌట్ ఫే ఏం చెప్పారు ఆయన? ఫినిష్ లక్ష్మీనారాయణ చంపేయమని చెప్పాడు. అది కాకుండా రంజన్ మనుషులు ఒక్కొక్కరుగా కన్యాకుమారిలో చంపబడ్డారు. సాధారణంగా అందరూ మిమ్మల్ని అనుమానిస్తారు. కారణం రంజన్ గడికి వేరేగా శత్రువు. కన్యాకుమారిలో అజ్ఞాత హంతకుడు ఎవరైంటారు? రంజన్ మీద విరోధం ఉన్న, నా మీద అభిమానం ఉన్నటువంటి ఒక వ్యక్తి. రాజశేఖర్ని నేను చంపేశాను. రషీద్, ముబత్, అలెక్స్ వాళ్ళని చంపేశాను పాపా. మీ దయ వల్ల నేను ఈరోజు బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాను. కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసే కదా నన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నారు. మా నాన్నగారి రాజకీయ సహాయ సహకారాలన్నీ మీరు వాడుకున్నారు మీరు పైకి రావడానికి. కాదండలేదు. అందుకు ప్రత్యుపకారంగా సింగపూర్లోను, హాంకాంగ్లోను నీ పేరున కోట్లు డిపాజిట్ చేశాను. 10 తరాలు కూర్చుని తినేంత ఆస్తి నీ పేరునుంది. నష్టాన్ని అనుభవించబోయేది నేనే కదా. నువ్వు, మీ నాన్న, ఇంకా చెత్తనా కొడుకు సత్తారాం చదరంగంలో సరిగా పావులు కదపలేదు. అందుకు పరిహారంగా నీ తెలివి తక్కువ ముసలి నాన్న మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఏదో ఒక నక్సలైట్ ఏరియాకి వాడిని ట్రాన్స్ఫర్ చేయడానికి బదులు ఆ చెత్తనా కొడుకు లక్ష్మీనారాయణని ఎంక్వైరీ చేయమన్నారు. అది ఈ ఊళ్ళో. మీ పరువు ప్రతిష్టలు పోవడం ఆ రోజు నుంచి మొదలయ్యింది. అనుభవించండి. తండ్రి కొడుకుల్ని పట్టుకుని పోలీసులు సంకెళ్ళు వేసి తీసుకెళ్లేటప్పుడు నాకెలాంటి సంబంధము లేదని నైస్గా చెప్పి తప్పించుకుంటాను. ఆ తర్వాత ఏదో ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోతాను. నో రంజన్, ప్లీజ్. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, ఒక అబ్సల్యూట్ సొల్యూషన్. అది చెప్పు. ఆ లక్ష్మీనారాయణ ఏం చేయాలి? లేపేయాలా? టెల్ మీ. ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ గల్లీ రౌడీల నుంచి పెద్ద పెద్ద దాదాలకి ఉన్నప్పటికీ వాడిని ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇనఫ్ ఇస్ ఎనఫ్. యూ గో బ్యాక్ టు ది పెవిలియన్ అండ్ వెయిట్ ఫర్ ది ఫైనల్ గేమ్. ఎస్, నేను రంజన్ ఫిలిం. బెటర్. మిస్టర్, ఏం చేస్తున్నారు మీరు? వస్తాను, వెంటనే వస్తాను.
Miss Jwala baby, the cold-blooded, cruel, young lady killer. You're welcome. మా నాన్న ఎక్కడ? అతిథి దేవో భవ. తెలుసుగా, అదిగో అటు చూడు, నా అతిథిని. ఆగవే. ఇలాంటి ఒక మీటింగ్ కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. అది మన ఇద్దరి విధి. ఫేట్. సింపుల్. నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు. మా వాళ్ళందరినీ నువ్వు చంపావు. రాజశేఖర్ని, రషీద్ని, అలెక్స్ని. నీ తెలివితేటల వెనక లక్ష్మీనారాయణ ఉన్నాడు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. అది నాకు సమస్య కాదు. కానీ నువ్వు చేసిన హత్యలు ఎవరికీ తెలియదు అనుకున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యు ఆర్ రాంగ్. నేను ఆ రోజు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ రోజు నువ్వు బతుకున్నావు. ముఖ్యమంత్రి కొడుకు నేను కలిసి సంపాదించిన 2,000 కోట్ల రియల్ ఎస్టేట్ భూ, సముద్రం గుండా ఆయుధాల సరఫరా, వీటి గురించి నీ కొత్త గాడ్ ఫాదర్ లక్ష్మీనారాయణ వాడికేవో ఆధారాలు దొరికి వాటిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాడేమోనని ఆంధ్ర స్పెషల్ బ్రాంచ్ అనుమానిస్తోంది. దాని గురించి నాకు తెలియాలి. నువ్వు అడుగుతున్న రిపోర్ట్స్ గురించి నాకేం తెలియదు. తెలియని వాటి గురించి నాకేం తెలుస్తుంది? తెలుసు, నీకన్నీ తెలుసు. ఓ సమర్థవంతమైన వేటగాడు తన ఆజన్మ శత్రువుకి పెట్టిన గురిది. నీ మూలంగా వాడొస్తాడు ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉన్న ల్యాప్టాప్తో.
అధర్మ దండనం లోకే యశోఘనం కీర్తినాశనం. అధర్మ పరుల్ని శిక్షించకుండా వదిలిపెడితే నేను అపకీర్తితో కృషించిపోతాను. చనిపోయిన తరువాత నాకు నరకమే గతి. అది కూడదు. నా ధర్మం ఇదే. ఇది నువ్వు నా భార్యని చంపినందుకు. ఇది నా ముద్దుల కూతుర్ని బలి తీసుకున్నందుకు. ఇది నువ్వు అడ్డు తొలగించిన జాన్ కోసం. ఇది నీతి కోసం. Let the devil kiss you. హలో, నమస్కారం సీఎం సార్. నేను లక్ష్మీనారాయణ ఐపీఎస్. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్, ఆయన కూతురు ఇప్పుడు నాతోనే ఉన్నారు, చనిపోలేదు. అయితే ఏమంటావు? జస్ట్ ఇప్పుడే నేను మీ ఫోన్కి ఒక ఎంఎంఎస్ పంపాను. రంజన్ ఫిలిప్ మహాముద్దొచ్చే ఒక ఫోటో. ఎస్, వాడు చస్తే వాడి శవాన్ని ఫోటో తీసి పంపాను. ఎక్స్క్లూజివ్. ఇక నేను చెప్పబోయేదని చాలా జాగ్రత్తగా వినండి. రేపు మీడియాలో మీరు ఊహించినటువంటి విధంగా ఒక హాట్ న్యూస్ వస్తుంది. రంజన్ ఫిలిప్ది కాదు, మీ ఫ్యామిలీది. మీకు మీ కొడుక్కి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్స్ డీటెయిల్స్, అలాగే మీకు మీ కొడుక్కి ఉన్న మాఫియా సంబంధాలు. ఏమంటారు? నో లక్ష్మీనారాయణ, నీకేం కావాలి? నీకేం కావాలన్నా ఇస్తాను. కొత్త పోస్టింగ్ కావాలా? నువ్వు ఎక్కడికి పెడితే అక్కడికి చెప్పు లక్ష్మీనారాయణ. కానీ ఆ రికార్డ్స్ మాత్రం నాకు కావాలి. యూర్ టూ లేట్ సార్. అవన్నీ చేరాల్సిన చోటికి చేరిపోయాయి. నిస్వార్థమైన దేశభక్తితోనూ చట్టాన్ని న్యాయాన్ని కాపాడాలనే తపన పడే నిజాయితీ పరులు ఇంకా స్టేట్ పోలీసులో ఉన్నారు సార్, మీలాంటి వాళ్ళని అంతం చేయడానికి. అంతకంటే ముందు మీరొక పని చేయాలి. క్విట్ ద ఆఫీస్. పరువు పోవడానికి ముందే రాజీనామా చేసి పారాయి. ద చాయిస్ ఇస్ యోర్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ రెడ్డి రాజీనామా చేశారు. వారి కొడుకున్న మాఫియా సంబంధాలు స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్లో రుజువైన కారణంగా రాజీనామా చేశారు. డీఐజీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఈ విషయాలని బయటపడ్డాయి. డీజీపీ రఘునాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. లక్ష్మీనారాయణని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి ఐజీగా ప్రమోట్ చేశారు. మేము విన్నది నిజమేనా సార్? అవును, రాజీనామా చేశారు. కారణం మంచి సంతానం లేకపోతే ప్రతి తల్లిదండ్రుల గతి ఇలాగే ఉంటుంది. మీరు ఇలా చెప్పడానికి బలమైన కారణం ఉందా సార్? నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి నాకు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావాల్సి వచ్చాడు. అతనే డిఐజీ లక్ష్మీనారాయణ. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి కొత్త పోలీస్ అధికారి విత్ ప్రమోటెడ్ యాజ్ ఐజీ. కంగ్రాట్స్. నా తల నరికి నువ్వు దాని మీద జెండా ఎగరేశావు. తీసుకున్న జీతానికి న్యాయంగా పనిచేయాలని వాళ్ళు చెప్పారు సార్. పైనున్న మా ముత్తాతలు. క్రైమ్ బ్రాంచ్ అంటే రహస్యాన్వేషణే కదా సార్. తీసుకునే జీతానికి నీతి నిజాయితీగా ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. కానీ ఆ పని మీ పని పట్టింది సార్. నన్ను అవమానించడానికి వచ్చావా? యూ మీ ద లాస్ట్ సెల్యూట్. సారీ మిస్టర్ మాజీ. ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి. చేసినటువంటి తప్పులకి ప్రజల కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగి కంటెస్ట్ చేసి గెలిచి ఒక ఎమ్మెల్యేగానైనా సరేనా ప్రతిపక్షం తరఫు నుంచి సల్యూట్ చేద్దామా వద్దని అప్పుడు ఆలోచిస్తాను. గుడ్ బై. అదిరే అదిరే నటరాజులంతా బెదిరే బెదిరే మన తారలంతా చకచక వస్తూ ఎరగదీస్తారు రా. ఓ
వేడెక్కి వీళ్ళు స్పీడెక్కి పరుగులు తీస్తున్న మన కుర్రాళ్ళు మాయాజాలమిది ఊహే కందనిది ఇంద్రలోకమిదిరా మాయాజాలమిది ఊహే కందనిది ఇంద్రలోకమిదిరా అడుగిడు తలపడు పరుగిడు వెనకడు గీయకురా గెలిపే సొంతం రా దూకుడు పెంచిరా అదిరే అదిరే నటరాజులంతా బెదిరే బెదిరే మన తారలంతా జగజగ వస్తూ ఎరగదీస్తారురా ఓ సాంగు ఓ స్టెప్ ఓ ఫైట్ ఇక ఎరగదీయరా ఓ సాంగు ఓ స్టెప్ ఓ ఫైట్ ఇక ఎరగదీయరా కవితను చరితను మార్చి చదరని నమ్మకమే యువతి యువకునురా తగిట తగదింతతా